హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఏవైతే ఇప్పుడు తొలి విడత కింద ఆగస్టు తేదీలో మనకు నిధులనేవైతే విడుదల చేసిందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు రెండో విడత సంబంధించి కానీ నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ రెండో విడతకి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అర్హతలు ఏంటి? ఇలా ప్రతీదీ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తదండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఇక్కడ మనకి తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 2,000 మొత్తంగా రూ. 7,000 అనేవి తొలి విడత కింద విడుదల చేయడం అయితే జరిగింది కదండీ! అయితే ఇప్పుడు రెండో విడతకు సంబంధించి గాను కొన్ని మార్పులను చేయబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా మనకు అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందండి. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం మనకి రూ. 6,000 అనేవి అందిస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! 3 విడతల్లోని. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఏమోని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తుందండి. ఇందులో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, మిగిలిన రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకాలకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ నిధులనేవైతే ఈ యొక్క పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆనాడే విడుదల చేస్తామని కూడా తెలపడం జరిగింది కదా! అప్పటి వరకు వెయిట్ చేసి మనకైతే ఆగస్ట్ 2 తేదీన పీఎం కిసాన్ నిధులతో పాటుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో 14,000 తొలి విడత కింద రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం 6,000 తొలి విడత కింద రూ. 2,000 ఇలా మొత్తంగా ఈ యొక్క రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ అయ్యాయండి. అయితే ఇప్పుడు రెండో విడత సంబంధించి గాను కూడా రూ. 7,000 అనేవైతే జమ కాబోతున్నాయన్నమాట. అంటే రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 2,000. అయితే దీనికి సంబంధించి కానీ చాలామంది రైతులైతే మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి. అంటే మనకి అర్హత ఉన్నా గానీ ఇక్కడ కేవైసీ నమోదు చేయించుకోవడం లేదన్నమాట. ఎవరైతే కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా కేవైసీ నమోదు చేయించుకోండి. అలాగే ఎన్‌పీఎస్‌సీ లింక్ కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ నంబర్ 3 కూడా లింక్ అప్ అయ్యి ఉండాలండి. అలా ఎవరికైతే లింక్ అయ్యి ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని. అది యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనకి పీఎం కిసాన్ ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తుందో ఆనాడే మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కూడా విడుదల చేయబోతుందండి. మనకి పీఎం కిసాన్ తర్వాత విడత చూసుకున్నట్లయితే అక్టోబర్ 31 తేదీన అయితే విడుదల చేయబోతుందన్నమాట. ఆనాడే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి రెండో విడత కింద విడుదల చేయబోతుందండి. రైతులందరికీ కూడా ఉపయోగపడబోతుంది. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.